నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గురిజాల నియోజకవర్గంలో విద్యార్థిని అచంచల ఆత్మవిశ్వాసం. కాలు విరిగిన పరీక్షకు హాజరయ్యారు. కన్న ప్రేమ, చదువుపై మక్కువ. ఆటో చైర్ ద్వారా కాలు విరిగిన కుమారుడిని మోసుకొచ్చిన తల్లిదండ్రులు నడవలేని స్థితిలో ఉన్న పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థిని చూసి అక్కడి వారు ఆశ్చర్యం చేశారు. పిడుగుల భాషం స్కూల్లో పరీక్ష కేంద్రంలో గుంటూరు తేజశ్రీ విద్యార్థి గుండెకు హోల్ ఉండటంతో కళ్ళు తిరిగి కింద పడిపోయింది. విద్యార్థి వైద్యం కన్నా విద్య మిన్నా అనుకుని కాలు వాపు వాదిస్తున్న భవిష్యత్తు కోసం పరీక్ష కేంద్రానికి చేరుకున్న సాహస విద్యార్థి. గురిజాలలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ శాఖలో గత ప్రభుత్వ కాలంలో జరిగిన భారీ అవినీతి వ్యవహారంపై జిల్లా యంత్రాంగం ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. బ్యాంకు నిధులు దుర్వినియోగం చేసిన ఆరోపణల నేపథ్యంలో గురిజాల శాఖ చీఫ్ మేనేజర్ కె పున్నారావును సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ సహకార బ్యాంక్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వ కాలంలో బ్యాంకు నిబంధనలను పూర్తిగా పక్కన పెట్టి ఇష్టానుసారంగా రుణాలు మంజూరు చేయడం, రికవరీలో తీవ్ర నిర్లక్ష్యం చూపడం, కొంతమంది రుణగ్రహీతలు కుమ్మక్కే బ్యాంకు నిధులను పక్కదారి పట్టించడం వంటి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. విజయపూడి సౌత్ ఒక ముఖ్యమైన పర్యటన మరియు నివాస ప్రాంతం కాబట్టి ప్రభుత్వం ఇక్కడ రహదారుల అభివృద్ధి ప్రాధాన్యత ఇస్తోంది. పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా సీసీ రోడ్డు నిర్మాణం కొనసాగుతున్నాయి. ప్రత్యేకించి మాచర్ల నియోజకవర్గం పరిధిలో నిధులు మంజూరు ప్రక్రియ ద్వారా అంతర్గత రహదారులను సిమెంట్ రోడ్లుగా మారుస్తున్నారు. విజయపూడి సౌత్ వంటి ప్రాంతాల్లో పర్యాటక రద్దీ దృష్ట్యా ప్రధాన రహదారులతో పాటు కాలనీల్లో ఇరుకైన సందుల్లో కూడా సీసీ రోడ్ల సౌకర్యం కేవలం మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి కృషితోనే విజయపూడి సౌత్ లో 7 కోట్ల రూపాయలతో సీసీ బీటీ రోడ్డు నిర్మించారని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కొట్టుకున్నాడు ఎమ్మెల్యే లెగిస్తే అక్కడ శక్తి తక్కువ పోయింది. ముస్లిం మైనార్టీల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి చెప్పారు. ఆదివారం పట్టణంలోని జెండా చెట్టు వద్ద ఉన్న మసీదులో ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనా కార్యక్రమంలో పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు షేక్ జానీ సైదా పలువురు కూటమి పార్టీ నేతలు హాజరయ్యారు. అనంతరం ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు షాదీఖానాలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం పెద్దలు, అధికారులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. हमारा ये ना అన్నా కొద్దిగా అన్నా 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 దూరాక మీరు పోతే ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి సురక్షితమైన మంచినీటిని కుళాయి ద్వారా అందించడమే ప్రధాన లక్ష్యమని, ప్రతి వ్యక్తికి రోజుకి 55 లీటర్లు శుద్ధి చేసిన మంచినీటిని అందించడం మరియు ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో సురక్షిత నీటి సరఫరాను నిర్ధారించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని మాచర్ల నియోజకవర్గానికి సుమారు 600 కోట్లు మంజూరైనట్లు స్థానిక ప్రతినిధులు వెల్లడించారు.
సత్తెనపల్లి గర్ల్స్ హై స్కూల్లో 10వ తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. విద్యార్థినులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసేలా మెడికల్ కిట్లు, తాగునీటి సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. ఉదయం నుంచే విద్యార్థినులు పరీక్షలకు హాజరు కావడంతో పరీక్షా కేంద్రాల వద్ద సందడి నెలకొంది. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా మాచర్ల పట్టణంలోని పార్క్ సెంటర్ నందు ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆనాడు ప్రత్యేక రాష్ట్రం కోసం ఒక్క చుక్క నెత్తురు చిందించకుండా గాంధీజీ చూపిన అహింస మార్గంలో ప్రేమత్యాగం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించి ఇచ్చిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాచర్ల పట్టణ ఆర్యవేశ సంఘం నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతిని రాష్ట్ర ప్రజలందరూ, తెలుగు ప్రజలందరూ కూడా ఘనంగా జరుపుకుంటున్నారు. ఆ రోజు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి రాజకీయ ఒప్పందం కాదు, ఉద్యమం కాదు, కేవలం తన ప్రాణ త్యాగంతో ఈ తెలుగు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన మహానుభావులు పొట్టి శ్రీరాములు గారు. ఒక్క రక్తం చెందలేదు, ఒక బొట్టు రక్తం చెందలేదు, విధ్వంసం లేదు, కేవలం నిరాహార దీక్షతో మరి ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రానికి ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని, ఒక ప్రత్యేక గౌరవాన్ని తీసుకుని వచ్చిన మహోన్నతమైన వ్యక్తి స్వర్గీయ పొట్టి శ్రీరాములు గారు. ఈరోజు వారి 125వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మనం రాజధాని అమరావతిలో 58 అడుగుల ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషించాల్సిన విషయం. అంతేకాదు 6.5 ఎకరాల్లో ఆయన స్మృతి పదాన్ని ఏర్పాటు చేస్తూ అలాగే ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సంకల్పించడాన్ని స్వాగతిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ కూడా తెలుగు ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చడం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని 125వ జయంతి వేడుకలు పల్నాడు జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లతో కలిసి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప నాయకుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. శ్రీరాములు గారు జయంతి సందర్భంగా ఈరోజు అమరావతిలో 58 ఫీట్ ఆయన స్టాచ్యూ ఇనాగరేట్ చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి పొట్టి శ్రీరాములు గారిని ఒక నెల్లూరు జిల్లా పేరు పెట్టుకొని దాంతో పరిమితం చేశాము. ఇది ఈ ప్రభుత్వం ఆలోచనతో రికార్డ్ స్పీడ్ లో అసలు 6 నెలల్లో ఈ
విగ్రహం ఈ పార్క్ ఏర్పాటు చేయడమే ఒక పెద్ద అచీవ్మెంట్. మనం అందరూ అభినందించాలి ఈ కార్పొరేషన్ ని, ట్రస్ట్ ని. చాలా ఫార్మాట్ గా చేశారు. అసలు సిఆర్డి ఏరియా, అమరావతి ఏరియా క్యాపిటల్లో ఒక సెంట్ కూడా ఎవరికి ఇవ్వాలంటే చాలా ఆలోచన చేస్తారు. ఎందుకంటే విలువ ఎక్కువ, వాల్యూ ఎక్కువ అక్కడ ల్యాండ్ కి. ఆ పరిస్థితిలో కూడా 6 ఏకర్ ఈ పర్పస్ కి ఇవ్వడం, దాంతో పాటు ఇంత ఫాస్ట్ గా కంప్లీట్ చేయడం పెద్ద అచీవ్మెంట్ అసలు. దీంతో పాటు అక్కడ ఒక స్టాచ్యూ పెట్టి వదలడం కాదు, ట్రస్ట్ పెడుతున్నారు, పార్క్ పెడుతున్నారు. ఆయన జీవితం గురించి అందరికీ తెలియచేయాలి, భావితరాలకి తెలియచేయాలి. కాబట్టి ఒక లైబ్రరీ లాగా, ఒక మ్యూజియం లాగా స్కూల్స్ కి అక్కడ పిల్లల్ని తీసుకువెళ్ళి చూపించడానికి అన్ని పెడుతున్నారు. ఇవన్నీ నేను చెప్పాలంటే ఆయన చేసిన మహాబలిదానం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం. దాన్ని గుర్తించడానికి, దాని గురించి అందరికీ చెప్పడానికి. అండ్ ఇది ఒక కమ్యూనిటీ కోసం మాత్రమే కాదు, మన రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు. ఆర్వైఎస్ ప్రముఖులందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, మన ఆర్వైఎస్ కార్పొరేషన్ చైర్మన్ దూండి రాకేష్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహావిష్కరణ జరగటం చాలా గొప్ప విశేషం. ఏదైతే ఆర్యవయసు ప్రముఖుల యొక్క వ్యాపారాలు బాగుండాలి, ఆర్థిక పరంగా వాళ్ళు బాగుండాలని చెప్పి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తా ఉంటారు. ఇటువంటి కార్యక్రమాల్లో ఆర్యవయసుల యొక్క ఖ్యాతి ఇంకా పెంచడానికి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహావిష్కరణ ఇవాళ చేయటం, అదేవిధంగా స్మృతివనాన్ని ఇవాళ ఏర్పాటు చేసి దాన్ని ఓపెన్ చేయటం అనేది చాలా గొప్ప విశేషం. కాబట్టి మొదటి నుంచి కూడా ఆర్యవయసులందరూ కూడా మరి ఉమ్మడి కుటుంబం అండగా ఉన్నారు. వారి వ్యాపారాలు బాగుంటే రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తా ఉంటారు. కాబట్టి రైతులు బాగుండాలి, వ్యాపారాలు బాగుండాలి, దాంతోపాటు చదువుకునే బిడ్డలు కూడా బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆలోచనతో ఎప్పుడు చెప్తా ఉంటారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనం ఎప్పుడు కూడా సదా రుణపడి ఉండాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.